ఈ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య విషయం బయటికి రావాలి అనే మేము కూడా చూస్తా ఉన్నాం. ఉమ్, ఇప్పుడు నిందితులందరూ కూడా దోషులు అయిపోరు. ఈ రోజు చెప్తా ఉన్నారు ఏంటంటే సాక్షులు తారుమారు చేశారు, సాక్ష్యాలు తారుమారు చేశారు, బెయిల్ వచ్చేటట్లు ఎలా ఎందుకు బెయిల్ ఇచ్చారు, దీన్ని రద్దు చేయండి అని చెప్పేసి నేను సుప్రీం కోర్టు నుంచి నోటీసులు వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది. ఉమ్. ఎందుకంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీం కోర్టుని ఆశ్రయించినప్పుడు కోర్టు వాళ్ళ పిటిషన్ కి అనుగుణంగా నోటీసులు పంపించడం అనేది అది సహజం. ఈ రోజు తెలుసుకోవాలి, గతంలో మాట్లాడినటువంటి నాయకులు ఇప్పుడు ప్యానెల్లో గతంలో మాట్లాడారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతిలో బెయిల్స్ ఇవ్వడానికి ఆయన కోర్టు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లుగా జరిగేవాటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఉంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పేసి అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రద్దు చేయించి అలాగే ఆయన కూడా ఏదో శిక్ష పడేటట్లు చేసేసేవాడు. ఆంధ్ర రాష్ట్ర పరిధి ఎంతవరకు అందులో నిజాలు తెలుసుకునేటట్లు చేయడానికి నిజం ఎప్పటికైనా సరే బయటికి వచ్చే తీరుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది, రేపు కాకపోతే ఎన్నో రోజులు దాయలేం. నిజాన్ని తీయండి, తప్పులేదు. ఎవరికి తప్పు చేసినా తప్పే. అది హత్య చేయడం అనేది కూడా చాలా తప్పు. ఎవరినైనా చంపడం అనేది అది నిజం ఎప్పటికైనా తేలాలని అందరూ కూడా చూస్తున్నారు. ముందు వెనక తెలియకుండా ప్రతి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు చేస్తూ ఉన్నారు. దాని వెనకాతలు ఉన్నారు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభావితం చేశారు, ఆయనకి సహాయం చేశారు. అది తేల్చాల్సింది కోర్టు ఎవరికి ఎవరికి అన్యాయం చేస్తే ఆయన తప్పకుండా శిక్ష పడే తీరాలి. అవినాష్ కానీ వెంకటలక్ష్మి గారు ఓకే, టీడీపీ ఇలాంటి అభియోగాలు చేసింది, నిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గురించి కానీ లేకపోతే ఆయన భార్య గురించి కానీ ఇలా మాట్లాడారు, అర్ధరాత్రి ఫోన్ కాల్స్ ఇలా వచ్చాయని కొన్ని వచ్చాయి, వాళ్ళు తెలుసుకోకుండా మాట్లాడారు అని మీరు అంటున్నారు. ఓకే, సరే అలాగే అనుకుందాం. కానీ వెంకటలక్ష్మి గారు ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ హత్యలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో దస్తగిరి అప్రూవ్డ్గా మారిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఒకసారి చూసినట్లయితే 40 కోట్ల వరకు సుపారీ అనేది దీంట్లో ఉంది. ముందుగానే ఆ ఇంటి ముందు ఎన్నో రోజుల నుంచి రెక్కీ నిర్వహించి అప్పుడు అక్కడున్న కుక్కలను తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆ కుక్కల్ని మొదటగా చంపేసి ఆ తర్వాత వివేక హత్య చేయడానికి ప్రణాళికలు రచించాము, ఆ కత్తులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ విధంగా హత్య చేశారు, దీని వెనకాల ఎవరు ఉన్నారనేది టోటల్గా ఆయన వాంగ్మూలంలో ఆయన చెప్పారు. మరి దాన్ని ఎవరు కాదంటారు? ఇప్పుడు టీడీపీ నాయకులు ఓకే అభియోగాలు చేస్తారు, ఆరోపణలు చేస్తున్నారు, ఆపోజిషన్లోనో లేకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి ఒకరినొకరు అనుకుంటారని అనుకుందాం. మరి అప్రూవల్గా మారిన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ పరిస్థితి ఏంటి? అప్రూవల్ గా మారిన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ నిర్ధారించవలసింది కోర్టు, విధించాల్సి జ్యుడిషియల్ తప్ప ఎవరిని వీళ్లే చేశారని మనం చెప్పడానికి లేదు. అదే దస్తగిరి రేపు ఇంకో విధంగా చెప్పుండొచ్చు, లేదు ఎల్లుండి ఇంకొకలా మాట్లాడుండొచ్చు. ఇప్పటిదాకా మాట్లాడలేదండి. ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాని మీదే స్టాండ్ ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఆయన స్టేట్మెంట్ ఆయన మార్చుకోలేదు. చెప్పండి. దాన్ని తేల్చేసింది కోర్టు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. ఎవరు చంపారో వాళ్ళు బయటికి రావాలి, దీని వెనకాతలు ఎవరి హస్తం ఉంది, ఎవరికి లబ్ధి చేకూరుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఇలాంటి బురద జల్లితే ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేది అది తేల్చాల్సింది కోర్టు మేడం. కోర్టు ఖచ్చితంగా దోషులను శిక్షిస్తుంది. దాన్ని కొన్ని రోజులు ప్రభావితం చేయగలరేమో ఎవరైనా, టీడీపీ ప్రభుత్వం అవ్వచ్చు, ఏ ప్రభుత్వం అయినా సరే కొన్ని రోజులు మాత్రమే చేయగలుగుతుంది. కానీ నిజం అనేది బయటకు వస్తుంది. ఖచ్చితంగా కోర్టు దోషుల్ని శిక్షిస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి. చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఫోన్ కాల్స్ వచ్చాయంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక వచ్చి ఉండొచ్చు. ఫోన్ కాల్స్ వస్తే దీని గురించే వచ్చాయా లేదన్నది అది తేల్చాల్సింది కోర్టు. దాని నిజాలు తేల్చి దానికి తీర్పు చెప్పాల్సింది నిందితులందరూ కూడా దోషులు కారు ఫస్ట్ నిర్ణయించుకోవాల్సిన విషయం ఇది. ఓకే, అలాంటప్పుడు వెంకటలక్ష్మి గారు ఓకే తేల్చవలసింది కోర్టులు అని అన్నప్పుడు మరి దీని వెనకాల నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు, అలాగే ఆనాటి మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నారు, అలాగే అప్పటి ఎమ్మెల్సీ బిటెక్ రవి ఉన్నారు అంటూ కూడా మరి వైసీపీ ఎలా ఎలిగేషన్స్ లేవనెత్తింది. మరి అంటే మీకు వర్తించవా కోర్టులు నిర్ణయించే వరకు ఆగాలి అనేది వైసీపీకి వర్తించవా?
ఇప్పుడు ఎలిగేషన్స్ లేవనెత్తాలనేది వీళ్ళు కూడా లేవనెత్తారు కదా. గతంలో వీళ్ళేం ఊరుకోలేదు. స్టార్టింగ్ అది జరిగిన వెంటనే ఫస్ట్ ఎలిగేషన్స్ చేసింది టీడీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ఎలక్షన్ ముందు పెట్టుకొని ఆయన ఇలాంటి వాటిలో అసలు ఇలాంటి కుటుంబ సభ్యులంత క్రూరంగా ఇలాంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇది తేల్చాలి. ఎవరు తప్పు చేసినా సరే దీని వెనకాతలు ఎవరున్నా సరే తేలాల్సి ఉంది. దాని గురించి అందరూ కూడా వేచి చూస్తారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంటి పిల్లల మీద ఎంత మంది మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతుంటే అవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల భద్రత పక్కన పెట్టి ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, లేదంటే టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ ఈ కేసు కూడా తేల్చాలి. కానీ దాంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతల విషయం ఎలా ఉంది. వెంకటలక్ష్మి గారు మాట్లాడదాం, మరొకసారి మాట్లాడదాం శాంతి భద్రతల అంశం గురించి. ఎందుకంటే ఇది మనకి టాపిక్ కొంచెం హెవీగా వెళ్తుంది కాబట్టి ఆ అంశాన్ని మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి దీని గురించి మాట్లాడదాం. ఒక నిమిషం హోల్డ్లో ఉండండి లక్ష్మి గారు. గఫూర్ గారు, గత 6 ఏళ్లలో లేని విధంగా వివేకానందారెడ్డి హత్య కేసు పురోగతి దిశగా ముందుకు వెళ్తుంది. నోటీసులు జారీ చేయటం శుభపరిణామంగా చూస్తూ ఉన్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో లైక్ సునీతారెడ్డి కానీ లేకపోతే ఇందులో బాధపడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు జరుగుతుంది అని హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఈ కేసు ఫైల్ అయ్యి 6 సంవత్సరాలు అవుతున్నా గతంలో ఉన్న సిబిఐ యాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రైమరీ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేకపోయింది. అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు, మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు, అనుకూలంగా ఉన్నాయంటున్నారు, కానీ ఇక్కడ ప్రైమరీ అక్యూజ్డ్ని మాత్రం అరెస్ట్ చేయలేకపోయారు. మరొక విషయం, గతంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సిబిఐ కర్నూలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన నాటకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే. అక్కడ లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు సహకరించకుండా వారిని హాస్పిటల్లోకి రాకుండా అడ్డుకున్న పరిస్థితులు అందరూ చూశారు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాయి ప్రైమరీ అక్యూజ్డ్ని ఎవరైతే ఉన్నారో? గఫూర్ గారు. స్వప్న గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. పాయింట్ ఏమిటంటే వెంకటలక్ష్మి గారు చెప్పిన వాదన వింటుంటే ఎంత సమర్థించుకున్నారు, ఎన్నాళ్ళు సమర్థించుకుంటారు? ఇప్పుడు చనిపోయింది జగన్మోహన్ రెడ్డి చిన్నాయనమ్మ, చనిపోయింది ఎవరో దారిలో పోయే వ్యక్తి చనిపోతే జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు తీస్తారని మీరు చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి చిన్నాయన. ఆ తర్వాత తెల్లవారుజామున ఆయనకు టెలిఫోన్ వచ్చింది, అంటే భారతిరెడ్డి గారు టెలిఫోన్ వచ్చింది. భారతిరెడ్డి గారు మీ డ్రాఫ్టింగ్ కమిటీ, మీ ప్రోగ్రామ్, మీ పార్టీ ఎన్నికల ప్రణాళికలు డ్రాఫ్ట్ చేసుకున్న కమిటీ తెల్లవారుజామున కూర్చున్నారు. ఆ సందర్భంగా ఆయన పైకి పోయి వచ్చినాడు. పైకి పోయి వచ్చి కింద కూర్చున్న వాళ్ళతో చిన్న నోమోర్ అని చెప్పాడు. అంటే చిన్న చనిపోయిన విషయము మిగతా ప్రపంచానికంటే ముందే ఆయనకు తెలిసిందే అనేటువంటిది పత్రికల ద్వారా, తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిందే, ఏదో మేము ఊహించుకొని చెప్పడం కాదు. కాబట్టి ఆయన మీద బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏమిటంటే, ఒక కుటుంబ సభ్యుడు, చిన్న ఆయన, తండ్రి తర్వాత ఆయనే, అటువంటి వ్యక్తి చనిపోతే ఇంత దాటవేసే ధోరణి, ఇంత ఉదాసీనత జగన్మోహన్ రెడ్డి ఉందంటే, జగన్మోహన్ రెడ్డి అనుకున్న ఎవరినన్నానమ్మా? ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి తర్వాత ఒక కుటుంబ సభ్యుడు చనిపోతే కుటుంబ సభ్యుడి యొక్క చావుకు సంబంధించి మొత్తం బయటికి తీయాలని చెప్పడా? మీరు గట్టిగా ఒత్తిడి చేసి అవినాష్ రెడ్డి బీజేపీలోకి పోతాడంటాడా? ఏం పద్ధతి ఇది? కాబట్టి నా పాయింట్ ఏంటంటే, ఇప్పటికే చాలా డిలే అయింది. సిబిఐ వాళ్ళు కూడా బాగా డిలే చేసినారు, ఇప్పుడు వదిలేసినారు దాన్ని. ఇంకా కంక్లూజన్ రాలేదు మొత్తం. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు భారతిరెడ్డి గారు నిజంగా ఫోన్ చేసి ఉంటే, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన దాన్ని బట్టి మరి ఆమెను కూడా విచారించాలా, జగన్మోహన్ రెడ్డి విచారించాలా, ఆమె పిఎని విచారించాలా, ఇవన్నీ కూడా విచారించి ఒక కంక్లూడ్ చేసేసేయాలా. ఇప్పుడు దీనికి ఏంటంటే కేంద్రం కావాలని డాట్ చేస్తూ వచ్చింది. లేకుంటే కేంద్రం సపోర్ట్ అని ఎందుకంటున్నాను నేను? కేంద్రం అనుకుంటే ఒక సిబిఐ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు పోతే హాస్పిటల్లోకి రానివ్వరమ్మా. దేశం అంత బలహీనంగా ఉందా కేంద్ర ప్రభుత్వము? అంటే కుమ్మక్కు కావడమే ఇది. ఆ రకంగా కుమ్మక్కు అయిపోయి చేసింది. ఇప్పటికైనా స్వామి, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి చనిపోయినాడు, వాస్తవాలు బయటికి పెట్టాల బాధ్యత కదా ప్రభుత్వాన్ని. ఇట్లాంటి వివేకానంద రెడ్డి లాంటి హై సెన్సేషన్ కేసుల్లో కూడా వాస్తవాలు బయటికి రాకపోతే, సామాన్య మానవుడు చచ్చిపోతే ఏమొస్తుంది? కాబట్టే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం అయితే నిన్న చెప్పాడు, మేము వీళ్ళ చేతిలో ఏముందమ్మా, హోంమంత్రి చేతిలో ఏముంది, సిబిఐ చేతిలో ఉంది. వీళ్ళు ఎంతసేపు ఉన్నా
కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావాలా. కాబట్టి సుప్రీంకోర్టులో అవసరమైతే ఇంప్లీడ్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్గా సిబిఐ తన డ్యూటీ తను చేయాలా. వాస్తవాలు ఏమిటో మేమేమి రాజకీయంగా వాళ్ళని ఇరికించాలా, ఈయన నాకు అట్లాంటి ఉద్దేశాలు. నేను చెప్పేది ఏమంటే వాస్తవాలు. ఒక పెద్ద మనిషిని ఆ వయసులో అంత ఘోరంగా చంపిన తర్వాత నేరస్తులు ఈజీగా మేము తప్పించుకుంటామనే పరిస్థితి సమాజంలో ఉండరాదు. అది మంచి మెసేజ్ పోదు. ఈ సునీత గారి మీద ఎంత ఎంత అసహ్యంగా పెట్టినారమ్మా. నిజంగా ఆ తల్లిని నేను అభినందిస్తున్నా, ఆయన కూతుర్ని. ఆమె అన్ని విధాలా పోరాడుతుంది. ఎందుకంటే మానవత్వం లేని పని కనపడుతుంది నాకు నాకు ఇక్కడంతా ఏమంటే వైసీపీలో సమర్థించాల్సిన అవసరం లేదు. వైసీపీకి ఏం సంబంధం? వైసీపీ ఎందుకు మీద వేసుకోవాలా కేసును? వైసీపీ పార్టీ తీర్మానం చేస్తుందా? సజ్జల రామకృష్ణ స్టేట్మెంట్లు ఇస్తాడా? ఏం సంబంధం వైసీపీకి? ఒక మర్డర్ జరిగింది, ఆ మర్డర్ విచారణ చేయాలా. అవును, జగన్మోహన్ రెడ్డి పాత్ర అందరూ విచారిస్తారు. దాన్ని మీరంతా ఒళ్ళు కాల్చుకోవడం ఎందుకని? అంటే మీరేమి హత్యలు కూడా మాయం చేసేస్తారా? శవాలు మాయం చేస్తారు, హత్యలు మాయం చేస్తారు. దీన్నే మీకు ఓట్లేసి గెలిపించే జనం. కాబట్టే వాస్తవాలు బయటికి రావాలా. కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావాలా. కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్నాళ్ళు మీరు గాడ్ ఫాదర్స్గా ఉండి ఇక్కడ ఉండే గవర్నమెంట్ తానా తందానా అన్నారు, సిబిఐని నోరు మూసేసినారు. ఇప్పటికైనా సరే మీ మీద బాధ్యత ఉంది. చట్టము తన పని తను చేస్తుందని నమ్మకం ప్రజలకు కలగాలంటే వాస్తవాలు బయటికి రావాలా. దోషుల్ని తక్షణం శిక్షించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం కూడా కదలాలా. సిబిఐ ఆ పని చేయాలని నేను కోరుతున్నాను.